బదిలీలు సర్వసాధారణమని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని హెడ్ క్వార్టర్స్ లో బదిలీలపై వెళ్తున్న ఆయనకు పోలీసులు ఘన వీడ్కోలు పలికారు. విధాయి పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన గౌరవందనాన్ని సమర్పించారు. గజ్జమాలతో ఘనంగా సత్కరించి ప్రత్యేక వాహనంలో ఎస్పీపై పూల వర్షం కురిపిస్తూ హెడ్ క్వార్టర్స్ గేట్ వరకు జిల్లా పోలీసు అధికారులందరూ సాగనంపారు. ఆదిలాబాద్ జిల్లాలో చేసిన సేవలను మరవలేవని, సిబ్బందిని వీడి వెళ్లిపోవడం చాలా బాధాకరమని ఎస్పీ తెలిపారు. తమ సర్వీసులో 20 సంవత్సరాల పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనేక సేవలు అందించానని గుర్తు చేశారు. ఇవాళ ఎస్ఐ నుంచి ఎస్పీ స్థాయి వరకు ఎదగడం గర్వంగా ఉందని భావోద్వేగానికి గురయ్యారు. జిల్లాలో ప్రశాంత వాతావరణం కొనసాగించడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. దేశంలోని అత్యంత సురక్షితమైన జిల్లాలలో ఆదిలాబాద్ 5వ స్థానాన్ని సంపాదించిందని, ఇందులో అందరి కృషి ఉందని పేర్కొన్నారు. అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీ సిబ్బంది నేను బదిలీ వెళ్ళిపోతున్న సందర్భంగా నాకు ఈ ఎయిర్ హెడ్ క్వార్టర్లో ఇంత పెద్ద ఎత్తున పెరేడ్ అరేంజ్ చేసినందుకు ఇక్కడున్న మన ఏఆర్ ఆఫీసర్లు అందరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గత 2 సంవత్సరాల నుంచి మనందరం కలిసి పనిచేశాము. నేను ఆదిలాబాద్ జిల్లా వచ్చేటప్పుడు ఇక్కడికి యాజ్ ఎస్పీగా హైదరాబాద్ పోయి ఆఫీసర్లు కలిసినప్పుడు, ఎందుకంటే అంతకుముందు ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగాయి, చాలా డిస్టర్బ్ ఉండేది. దీని మీద స్పెషల్గా బ్రీఫ్ చేసి పంపించారు. వచ్చిన దగ్గర నుంచి కూడా బ్రీఫ్ చేసి తర్వాత మీ అందరి కోఆపరేషన్ తోటి ఇప్పుడు దాకా కూడా 2 ఇయర్స్లో ఎటువంటి చిన్న ఇన్సిడెంట్ జరగలేదు. లా అండ్ ఆర్డర్ పరంగా చాలా బ్రహ్మాండంగా మనం ముందుకు పోయాము. తర్వాత మనం రిక్రూట్మెంట్ ఎప్పుడైతే కానీ, తర్వాత ఎలక్షన్ అప్పుడు కానీ, తర్వాత ఎన్ని గణేష్ ఫెస్టివల్స్ కానీ, ఎన్ని రిలీజియస్ ప్రోగ్రామ్స్ వచ్చినా కూడా అందరూ చాలా బ్రహ్మాండంగా కింది లెవెల్లో హోంగార్డ్ ఆఫీసర్ నుంచి పైదాకా కూడా కలిసి పనిచేసిన మనందరం. దాంతో మనం ఈరోజు ఈ విధంగా పీస్ఫుల్ జిల్లాగా చేయగలిగినాము. మంది ఇండియాలోనే ఒక బెస్ట్ జిల్లాగా, పీస్ఫుల్ జిల్లాగా గుర్తించడం జరిగింది. అది ఉత్తగా రాదు, అది ఒక్కళ్ళు పనిచేస్తే, అది అందరు కలిసికట్టుగా పనిచేస్తే. సివిల్ పోలీస్ ఒక భాగము, ఏఆర్ పోలీస్ ఒక భాగము, అది ఎక్కడ లేకుండా నేను అందరు కలిసికట్టుగా, ఎందుకంటే ఏఆర్లో కూడా అందరినీ మనం ఒక టీం తయారు చేసి క్యూఆర్టీగా పెట్టుకొని, స్పెషల్ పార్టీ పెట్టుకొని, ఎక్కడెక్కడైతే ఏదైతే ప్రాబ్లం ఉందో ఒక రోజు ముందే మనం డిప్లాయ్మెంట్ చేసుకొని ఒక ప్లాన్ ప్రకారం ముందుకు పోయినందుకు ఏఆర్ హెడ్ క్వార్టర్ నుంచి మీ అందరి సహకారంతో నేను డెఫినెట్గా ఈ విధంగా ఈరోజు ఒక పీస్ఫుల్గా మంచిగా ఇక్కడ పనిచేసి ఒక మంచి పేరుతో పోతున్నానని మీ అందరు కూడా నేను స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత గ్రాండ్ ఫేర్వెల్గా పోతున్నందుకు నా జీవితం ఇంతకన్నా కావాల్సింది ఏం లేదు.